యొక్క గ్యాప్ 2కు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ 2019, 2024లో తీవ్రంగా దెబ్బతింది. రెండవ ప్రశ్నకు సమాధానం అమల్లో ఉన్న ఒప్పందాలను ఆకస్మికంగా మూసివేయడం, కాఫర్ డ్యాంలో ఉన్నటువంటి ఖాళీలను సకాలంలో మూసివేయడంలో వైఫల్యం, అదేవిధంగా 2020లో వచ్చినటువంటి భారీ వరదలు ప్రధాన డ్యామ్ యొక్క గ్యాప్ 2 నందు నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పాక్షికంగా పూర్తయిన దిగువ కాపర్ డ్యామ్ కూడా కొంత దెబ్బతినింది అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు MOGS ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్తో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ పని 18/1/2025 ప్రారంభించడం అనేది మరియు పురోగతిలో ఉన్నది అధ్యక్ష.